హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనము కుల్ఫీస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ చాక్లెట్ కుల్ఫీ అండి. ఇందులో 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని బాగా లమ్స్ లేకుండా బాగా నీట్గా స్పాచులాతో మిక్సప్ చేసుకోవాలండి. ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్సప్ చేసుకుంటూ ఉండాలి. ఉంటలు అనేది ఎక్కడా ఉండకూడదండి. స్లోగా మిక్స్ చేస్తూ రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉంటే మీగడ అనేది సపరేట్ కాదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కుల్ఫీ బేస్ అంటారండి. కుల్ఫీ బేస్ తర్వాత దీని నుండి మనం 3 టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇందులో చాక్లెట్ కుల్ఫీ అండి. అది ఫస్ట్ ప్రొసీజర్ చెప్తున్నాను. కుల్ఫీ బేస్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కుల్ఫీ బేస్ అంతా అయిన తర్వాత ఇది పక్కన కూల్గా పెట్టుకోవాలండి. ఇది ఇలాగే వాడచ్చు, లేదా దీంట్లో 3 టైప్స్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ చాక్లెట్ కుల్ఫీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఎప్పుడు స్పాచులాతో బార్డర్లో ఉండేదంతా నీట్గా స్క్రేప్ చేసుకోవాలండి. ఇప్పుడు థిక్గా అయినప్పుడు మనము ఒక డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, 10 గ్రామ్స్ మెజర్మెంట్లో తీసుకొని హాట్గా ఉంది కాబట్టి ఆ కుల్ఫీ బేస్లోకి వేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ పక్కన కప్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవాలండి. పౌడర్స్ ఎప్పుడు డైరెక్ట్ వేయకూడదు. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని నీట్గా డైల్యూట్ చేసుకొని ఆల్రెడీ కుల్ఫీ బేస్ మనం ఇందాక చేసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత 1 మినిట్ అంతే, ఉడక బాయిలింగ్ ఒక్కటే కావాలి. అయిన తర్వాత ఇది మనము చాక్లెట్ ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు కోకోవా పౌడర్తో అంతా అయిపోయిన తర్వాత ఈ చాక్లెట్ బేస్ కుల్ఫీ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మౌల్స్లో అలాగే పాప్సికల్ స్టిక్స్ కూడా పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టాలండి. అరౌండ్ 10 అవర్స్ తర్వాత ఇది చాక్లెట్ కుల్ఫీ రెడీగా ఉంటుంది. వెరీ యమ్మీగా ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ టైప్ అండి, షాహీ మలాయ్ కుల్ఫీ. ఈ కుల్ఫీ ఎలా చేయాలంటే కుల్ఫీ బేస్లో సాఫ్రాన్ డైల్యూట్ చేసి 5 స్ట్రాండ్స్ కుల్ఫీ బేస్లోకి వేసుకోవాలి. అది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు అందులో ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తాస్ ఇదంతా గ్రేటెడ్ చేసినది పౌడర్ వేసుకోవాలండి. పిస్తా పౌడర్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మన టేస్ట్ని బట్టి ఎంత కంటే అంత వేసుకోవచ్చు. ఎసెన్స్ అండి, మావా ఎసెన్స్ 1 డ్రాప్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఎసెన్స్లు ఎప్పుడు ఆఫ్ చేసిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలండి. మిక్స్ బాగా చేసుకున్న తర్వాత ఇందులో మలాయ్ 1 టేబుల్ స్పూన్ వేసినాము, అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ అండి, పచ్చి కొబ్బరి 1 టీ స్పూను గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో 10 అవర్స్ పెట్టుకోవాలండి, రెడీ టు ఈట్. ఇప్పుడు థర్డ్ మోడల్ కేసర్ పిస్తా కుల్ఫీ అండి. ఇది థర్డ్ వెరైటీ. కుల్ఫీ బేస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం సాఫ్రాన్ అండి 4 to 5 స్ట్రాండ్స్ వేసుకోవాలి. సాఫ్రాన్ మిల్క్లో బాయిల్ అవుతే బాగుంటుంది. నెక్స్ట్ పిస్తా మాత్రం 1/4 కప్ అండి. చాపుడు పిస్తా అయితే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇందులో కాడమం పౌడర్, ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ సరిపోతుందండి. లెమన్ ఎల్లో కలర్ కోసం అండి 1/4 టీ స్పూన్ వేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనము మౌల్స్లోకి వేసుకొని ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో 10 అవర్స్ పెట్టుకోవాలండి. ఇది కూడా రెడీ టు ఈట్. 3 టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ రెడీగా ఉన్నాయండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.